యూట్యూబ్ ఛానల్స్ డిలీట్ అవుతున్నాయి. మీకు ఎన్ని వేల సబ్స్క్రైబర్స్ ఉన్నా, లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా చెప్పకుండా చేయకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్ రాకుండానే డిలీట్ అవుతున్నాయి. మన సబ్స్క్రైబర్సే కనీసం 20 ఛానల్స్ అయితే డిలీట్ అయ్యాయి. ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. చూడండి, యూట్యూబ్ తన కమ్యూనిటీ గైడ్లైన్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఒక్క చిన్న తప్పు చేసినా కూడా అది ఒకవేళ దానికి పెద్దది అనిపించింది అనుకోండి, యూట్యూబ్ దృష్టిలో డైరెక్ట్గా నీకు ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఇవ్వకుండా డిలీట్ అయితే చేస్తుంది. మనకి ఎలా ఉండేది అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అప్డేట్ అయినప్పుడు అంతకుముందు ఒక వార్నింగ్ స్ట్రైక్ వచ్చేది, లేకపోతే డైరెక్ట్ ఒక స్ట్రైక్ వచ్చేది. ఆ స్ట్రైక్ వచ్చినప్పుడు మనం చూసుకుండేది. తర్వాత నీ మిగతా 2 ఉంటాయి కదా, మనకు 6 నెలల్లో ఇది ఎక్స్పైర్ అవుతుంది కదా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ దృష్టిలో అది పెద్ద తప్పు అనిపించింది అనుకోండి, డైరెక్ట్ నీకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వదు, ఎలాంటి స్ట్రైక్ ఇవ్వదు, ఛానల్ని డిలీట్ అయితే చేస్తుంది. మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇలానే అయింది. అలాగే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఒక 20 మెంబర్స్ కంటే ఎక్కువ ఛానల్స్ అయితే డిలీట్ అయ్యాయి. ఎందుకు? స్పెషల్ కారణం ఏంటంటే ఈ మధ్యలో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని చాలా స్ట్రాంగ్ చేసింది. మీరు ఒకవేళ బూతులు మాట్లాడినట్టయితే వీడియోలో మెయిన్ అక్కడ దృష్టి పెట్టింది. బూతులు ఎక్కువ అయినట్లయితే డైరెక్ట్ ఛానల్ డిలీట్ అవుతున్నాయి, ఓకేనా, పచ్చి బూతులు. అలాగే సెకండ్ వచ్చేసరికి షార్ట్స్ చేసేవాళ్ళు మెయిన్గా చేస్తున్నారు. అదేంటి అంటే మీరు మీ అమ్మని ప్రేమిస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, లేకపోతే మీ అమ్మ ఆరోగ్యం బాగుండాలంటే వీడియోని లైక్ చేయండి. ఏదో ఒకటి ఎంత అంటే మనం లైక్ చేయడానికి ఖచ్చితంగా మనం ఏదో అవుతుందేమో అని ఫీల్ అవుతూ ఉంటాం. అంటే నిజంగానే అది అవుతుందో, లేకుంటే మీరు లైక్ చేయకుంటే మీ అమ్మ మీద ఒట్లు అని ఇలాంటివి చేస్తూ ఉంటారు చూడండి. మనకు భావోద్వేగంగా గురి చేస్తారు. అంటే నాకు కూడా స్పెషల్గా దాన్ని ఏమంటారో అర్థం కావట్లేదు, కానీ మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఎక్కువ ఎంగేజ్మెంట్ క్రియేట్ అవుతుంది. చాలామంది కామెంట్ చేస్తారు, అమ్మో మా అమ్మని ఇలా అవుతుందేమో అని, లేకపోతే చాలామంది లైక్ చేస్తారు. ఆ ఎంగేజ్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళ వీడియోస్ అనేది ఇలా చెప్పిన వాళ్ళందరికీ కూడా వైరల్ అయితే అయిపోతున్నాయి. అయితే అది యూట్యూబ్ దృష్టిలో పడింది. దృష్టిలో పడగానే ఇదంతా తప్పు జరుగుతుంది, ఇలా 100 ఛానల్స్ అయితే గ్రో అయ్యాయి. వీటిని ఫస్ట్ తీసేయాలని అయితే యూట్యూబ్ వాటిని వెంటనే ఛానల్స్నే డిలీట్ చేస్తుంది, వీడియోస్ని కాదు. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ కూడా ఇవ్వట్లేదు. అలా చేసిన వాళ్ళకు డైరెక్ట్గా ఛానల్ రిమూవ్ చేసి మీరు ఇంటికి పోర్రా, మీరే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇచ్చి అరేంజ్మెంట్ పాలసీ అని అయితే చూపిస్తుంది. మా పాలసీని అరేంజ్మెంట్ చేస్తున్నారు, మీరు బూతులు మాట్లాడుతున్నారు, ఇలాంటివి అయితే చూపించి డైరెక్ట్గా ఛానల్ డిలీట్ చేస్తుంది. అలాగే వీడియోలో మీరు తప్పుడు వీడియోస్ కానీ, లేకపోతే ఏదైనా బెట్టింగ్ గురించి కానీ, అంతకుముందు కొద్దిగా మనకు తెలియకపోయేది. కొన్ని మనకు బెట్టింగ్ వీడియోస్ చేసినా కూడా ఛానల్స్ అలానే ఉండేది. కానీ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయిందంటే మనం ఏం చేసినాం పాత వీడియోస్లో, అందులో ఏం తప్పు ఉంది అనేది వెంటనే బయటికి తీసుకొచ్చి దానికి కూడా డైరెక్ట్ ఛానల్ అయితే డిలీట్ చేసేస్తుంది. అందుకే మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ నుండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఛానల్లో ఏదైనా బూతులున్న వీడియో కానీ, ఎక్కువగా మీరు ఇలాంటిని ఇప్పుడు చెప్పాను చూడండి, మీరు అమ్మ ప్రేమ ఉన్నట్లయితే ఇలాంటి వీడియోస్ ఉన్నాయి చూడండి, వాటిని వెంటనే డిలీట్ చేయండి, ఓకేనా. అలా ఉన్నట్టయితే ఇప్పుడు నీకు అనిపించవచ్చు నాకు ఎలాంటి స్ట్రైక్ లేదు, నేను ఎందుకు డిలీట్ చేయాలి అని. ఇప్పుడు లేకపోయినా కూడా ఇంకో 5 డేస్లోనో లేకుంటే 10 డేస్లోనో డైరెక్ట్ నీకు స్ట్రైక్ అనేది ఉండదు, ఛానల్ డిలీట్ అయిపోతుంది. అందుకే నో బ్యాడ్ వర్డ్స్. ఫస్ట్ బ్యాడ్ వర్డ్స్ అంటే నార్మల్గా మీరు మాట్లాడుకోవచ్చు, కానీ ఎక్కువగా మితిమీరిపోయినాయి కానీ, లేకపోతే మన వీడియోస్ని లైక్ చేయించుకోవడానికి ఒట్లని పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం చూడండి, అది చాలా తప్పు. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ ఒకవేళ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే వెంటనే వెళ్ళండి, వీడియోస్ని డిలీట్ చేయండి. మీకు అనిపించవచ్చు అన్న నాకు వాటికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, వాటిని డిలీట్ చేస్తే నా ఛానల్కి ప్రాబ్లం వస్తుందన్నా అని. ఒకవేళ డిలీట్ చేయకపోతే ఛానల్ అనేదే ఉండదు. నువ్వు ఆ సబ్స్క్రైబర్స్ అన్నా నీకు ఉంటారు ఒకవేళ డిలీట్ చేస్తే ఆ వీడియోస్ని, లేకపోతే మాత్రం ఆ ఛానల్నే తీసేస్తుంది. తర్వాత నువ్వు పక్కన కూర్చొని ఏడవాలి. నువ్వు సెకండ్ ఛానల్ క్రియేట్ చేసినా కూడా ఈ ఫస్ట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చింది చూడండి ఈ వీడియోలో, అందువల్ల ఈ సెకండ్ ఛానల్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే నువ్వు ఏం తప్పు చేసినావు, ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చింది కదా, నీకు సిల్వర్ ప్లే బటన్ గురించి కానీ, లేకపోతే నువ్వు ఏ చిన్న తప్పు చేసినా కూడా నీకు డైరెక్ట్గా ఛానల్ డిలీట్ అయితే అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ దృష్టిలో నువ్వు పడిపోయి ఉంటావు కాబట్టి, ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, తప్పులు చేయకండి యూట్యూబ్ వీడియోలో. అలాగే డిస్క్రిప్షన్లో ఎలాంటి అన్నోన్ లింక్స్ మాత్రం ఇవ్వకండి దయచేసి, నేను చెప్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. వీడియో మీకు చాలా నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ చూసి నేను ఏం అప్డేట్ చేసుకోవాలి, అలాగే నా వీడియోలో ఇంకా ఏ స్కిల్స్ పెంచుకుంటే బాగుంటుంది అనేది నాకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్, జై హింద్, వందే మాత్రం, హరే కృష్ణ.